తాడేపల్లి ప్యాలెస్ లో టెన్షన్ పెరిగింది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు అధికార పార్టీని ఆందోళనలోకి నెట్టేశాయి. టీడీపీ జనసేన పొత్తుకు తాజాగా బీజేపీ కూడా కలవడంతో ఎన్నికల నిర్వహణ కష్టమవుతుందని వైసీపీ నేతలు గాబరా పడిపోతున్నారు. ఇప్పటి వరకు తాము ఆడింది ఆట పాడింది పాటగా వ్యవహరించడమే కాకుండా కొంతమంది అధికారులు కూడా వ్యవహరిస్తున్న తీరుకు ఇక చెక్ పడనుందని వైసీపీ నేతలే అంటున్నారు. రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత 2014 నాటి కాంబినేషన్ మళ్లీ తెరపైకొస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుతో పోటీ చేయబోతున్నాయి. 2014 ఎన్నికల్లో ఇదే పొత్తుతో ఉన్నప్పటికీ ఆనాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను మోదీకి మద్దతు ఇస్తానని, ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. బీజేపీకి మాత్రం 13 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలను తెలుగుదేశం ఇచ్చింది. ఇప్పుడు తాజాగా సీట్ల సర్దుబాటుపై ప్రకటన రానుంది. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరిక ఖరారైపోయింది. అయితే మొన్నటి వరకు టీడీపీ జనసేన పొత్తు కుదరకూడదని వైసీపీ సోషల్ మీడియా ఇరు పార్టీల మధ్య అవగాహన లోపం వచ్చే విధంగా పేటీఎం బ్యాచ్ పోస్టులు పెట్టి వైరల్ చేసింది. వీటిని అధిగమించి 2 పార్టీల మధ్య పొత్తు కుదిరింది. జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్లు ఇస్తూ ఇరుపక్షాల అధినేతలు కూర్చుని ప్రకటించారు. దీంతో బ్లూ మీడియాతో పాటు వైసీపీ సోషల్ మీడియా కూడా సైలెంట్ అయింది. ఆ తర్వాత బ్లూ మీడియా కొత్త రాగం అందుకుంది. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ తెలుగుదేశాన్ని ఎన్డీఏలోకి తీసుకోకూడదని నిర్ణయించిందని, మోదీ అంగీకరించడం లేదంటూ సోషల్ మీడియాలో హోరెత్తించారు. చివరకు బ్లూ మీడియా కూడా ఇలాంటి ప్రచారాన్ని గంటల తరబడి చేసింది. అయితే ఇది నిజం కాదని నిరూపిస్తూ గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో అమిత్ షా దాదాపు 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఈ సమావేశం తరువాత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడం ఖరారైపోయింది. ఇక ప్రకటించడం మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిణామాలతో కంగుతిన్న వైసీపీ నేతలు చివరకు పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. 2014 నుంచి 2019 వరకు ఈ 3 పార్టీలు కలిసి పనిచేశాయని, అప్పుడేం సాధించారు అంటూ ప్రశ్నించారు. 3 కాళ్ల కుర్చీ ఎప్పుడూ నిలబడదని, అందువల్లే స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అంటే వైసీపీకి ఓటు వేయాలి అంటూ ట్విట్టర్లో అభ్యర్థించారు. టీడీపీ ఎన్డీఏలో చేరడంతో పాటు పొత్తు ఖరారు కావడంతో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని రాష్ట్రంలో క్లారిటీ వచ్చింది. దీంతో కొంతమంది అధికారుల్లో ఆందోళన పెరిగింది. ఇక ఏపీ ఎన్నికలపై అధికార వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సమయంలో ఎపిక్ కార్డులతో ఓట్లు వేయడాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఓ ఐఏఎస్, మరో ఉన్నతాధికారితో పాటు రేపో మాపో ఓ రాజకీయ నేత కుమారుడిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చూపించబోతున్నట్టు సమాచారం. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించుకోవడం, బోగస్ ఓట్లు, తాయిలాలివ్వడం వంటి అక్రమాలకు వైసీపీ పాల్పడుతుందని ఎన్నికల కమిషన్ కు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లాయి. అయితే తాజాగా బీజేపీతో పొత్తు కుదరడం, సీట్ల సర్దుబాటు వంటి అంశాలతో పాటు ఈ అంశాలను కూడా వదిలిపెట్టబోదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలను అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, కేంద్ర ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరారు. గత రాత్రి హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో చంద్రబాబు ఇదే అంశంపై పట్టుబట్టినట్టు సమాచారం. కొంతమంది అధికారుల వ్యవహార శైలిని సాక్ష్యాధారాలతో సహా అమిత్ షాకు ఇచ్చినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాలు తెలుసుకున్న అధికార వైసీపీ నేతల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇలా అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ముందుకెళ్లడం కష్టమవుతుందని డీలా పడ్డారు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లో విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.